హాయ్ మామ. అమర్దీప్ గారు హీరోగా యాక్ట్ చేసిన సుమతి శతకం రీసెంట్గా ఓటీటీలోకి అయితే వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే పెద్దగా అనిపించలేదు భయ్య. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి హీరోకి పెళ్లి చేసుకోవాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. సో ఒకరోజు పక్కూరులోని హీరోయిన్ చూసి ప్రేమిస్తాడు. సో ఆ అమ్మాయిని ప్రేమించే క్రమంలో ఇంటర్వెల్లో ఒక బ్లాస్ట్ న్యూస్ అయితే తెలుస్తుంది. దాని తర్వాత ఆ న్యూస్ ఏంటి, దాని తర్వాత హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా, దీని చుట్టూ లేని కదా టోటల్ ఈ సినిమా కథ. అయితే ఇందులో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ బాగుందన్నానో అదే ఇంటర్వెల్ బ్యాంక్ శంబాలా మూవీ రెఫరెన్స్ లాగైతే అనిపించింది. అండ్ అలాగే ఇందులో బోల్డ్ అంతమంది కమిడియన్స్ ఉంటారు, ఒక్క కామెడీ ట్రాక్ కూడా పర్ఫెక్ట్గా పండదు. అండ్ కొన్ని సీక్వెన్సెస్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంటే లైక్ సినిమాలోని సెకండ్ హాఫ్లో ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఇలా ఒక డైలాగ్స్ చెప్పే టైంకి వెంటనే ఆగిపోయి నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఎమోషనల్గా పండడానికి కూడా సీక్వెన్స్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అండ్ సినిమా తక్కువ డ్యూరేషన్ అయినా కూడా చాలా లాగ్ అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అమర్దీప్ గారి యాక్టింగ్ కోసం సినిమా ఒక్కసారి వాచ్ చేయొచ్చు. ఈ సినిమా చూడాలనుకుంటే ఎవరైనా ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్ మా.